హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్ వండర్ ఉమెన్. మీరు కనుక నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాల్టి స్పెషల్ ఈజీ అండ్ టేస్టీ పొటాటో శాండ్విచ్. దీన్ని లంచ్ బాక్స్లో కానీ ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా కానీ చాలా బాగుంటుంది. ఈ శాండ్విచ్ని తక్కువ టైంలో ఈజీగా అండ్ టేస్టీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో చూపించబోతున్నాను. సో లెట్స్ స్టార్ట్. ముందుగా 2 మీడియం సైజ్ బంగాళదుంపల్ని ఉడికించుకొని మ్యాష్ చేసుకొని పెట్టుకోండి. దీంట్లో ఆనియన్స్, పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. అలాగే 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా, 1/2 టేబుల్ స్పూన్ చాట్ మసాలా, టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే అరచెక్క నిమ్మరసాన్ని కూడా యాడ్ చేసుకోవాలి. దీన్ని మొత్తం కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి. నేను దీంట్లో కారం యాడ్ చేయలేదు, పచ్చిమిర్చిలో ఉండే కారం సరిపోతుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలంటే చిల్లీ ఫ్లేక్స్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు మన పొటాటో మిక్స్ అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మిల్క్ బ్రెడ్ తీసుకొని దీనిపై టమాటో సాస్ వేసుకొని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న పొటాటో మిక్స్ని కూడా దీనిపై ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బ్రెడ్ని ఒకదానిపై ఒకటి పెట్టుకుని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. సో ఇవి రెడీ అయిపోయినాయండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయిన తర్వాత గీని యాడ్ చేసుకోవాలి. మీరు కావాలంటే నెయ్యి ప్లేస్లో బటర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. సో మన పొటాటో శాండ్విచ్ రెడీ అయిపోయిందండి. దీన్ని ఇప్పుడు ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాం. టేస్టీ పొటాటో శాండ్విచ్ ఎలా చేయాలో చూసేసారు కదా. సో మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో నాకు కమెంట్ చేయండి. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో షేర్ చేసుకోండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ వండర్ ఉమెన్.